ఓం నమో వెంకటేశ. మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నానికి లగ్న మరియు ధనాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి మరియు కుటుంబాభివృద్ధి అవుతుంది. అలాగే భూస్థానాన్ని శనేశ్వరుడు చూడడం వల్ల భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, సుఖ సంతోషాభివృద్ధి మరియు తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం, ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే 8ని చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కీర్తి, పలుకుబడి ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ పని చేసినా దానికి తగ్గ గుర్తింపు బాగా లభించే అవకాశం ఉంది. అలాగే లాభస్థానాన్ని శని చూడడం వల్ల లాభాభివృద్ధి అవుతుంది మరియు ధనపరమైన, వ్యావహారికపరమైన లాభాలు చేకూరుతాయి. బంధుమిత్రుల, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే ఈ యొక్క స్టామినా, ఇమ్యూనిటీ కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయిన గురువు భగవానుడు 5లో ఉండడం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మాటల్లో తడబాటు, కొద్దిగా సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరుధ్యాలు ఇలాంటివి కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో స్వల్పంగా ఆటంకాలు, దైవికమైన బలం, శక్తి దైవస్థానంలో గురువు పాపిగా ఉన్న స్వల్పంగా తగ్గడము, చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు స్వల్పంగా మిస్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అష్టమం మీద కూడా ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా చేద్దాకా వచ్చి కొన్ని మిక్స్డ్గా మానవాళికి రెండింటికి గురయ్యే అవకాశం ఉంది. అంటే అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురు భగవానుడు కొద్దిగా ఈ యొక్క లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతింటాం, ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి అంగారకుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మాట తీరులో తడబడడం, స్వల్పంగా డబ్బు ఖర్చులు ఎక్కువగా కావడం మరియు సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరుధ్యాలు, విరోధాలు కలగడం, శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క భాగ్యస్థానాన్ని కూడా ఈ యొక్క కుజుడు వీక్షించడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు అధికంగా గురవడం మరియు మానసికమైన ఆందోళన అధికంగా ఉండడం, పీడకలలు రావడం, ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు కుజుడి వల్ల కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కుజుడి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే కనుక కొద్దిగా చికాకుల టెన్షన్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శుక్ర భగవానుడు ప్రథమార్థంలో బాగా భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేయడానికి బాగా సహాయ సహకారాలు అందిస్తారు. ద్వితీయార్థంలో విద్యార్థులకు విద్యలో మార్కులు బాగా ఎక్కువగా రావడం, ఇట్లాంటి పరిణామాలు కలిగజేస్తారు. కొద్దిగా దైవబలం కొద్దిగా పెంచే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు 10వ స్థానాన్ని కూడా ప్రథమార్థంలో చూసడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. మే 15 లోపల. 15 తర్వాత విద్యార్థులకు మార్కులు ఎక్కువగా రావడం, లాభాభివృద్ధి ఇట్లాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు యోగించే మంచి లాభిస్తాడు, మంచి శుభ పరిణామాలను కలగజేస్తాడు. 4లో ఉండడం వల్ల భూముల, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా లభిస్తాయి. శత్రురోగ రుణాది పిల్లలు చాలా తక్కువగా ఉంటాయి. లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. మీకు ఏమైనా డబ్బులు లభ్యమవ్వాలన్నా ఈ సమయంలో కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బుద్ధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే సేవింగ్స్ పెరుగుతాయి మరియు అనుకోని విధంగా కొద్దిగా అదృష్టం కలిసి వచ్చి మీద అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమాధిపతి అయిన చంద్రుడు పాపి కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన అశుభకరమైన ఫలితాలని, అమంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి
కొద్దిగా చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ తడబాటు లేకుండా తీసుకోగలుగుతారు. మరియు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల, సలహాలు సంప్రదింపులు చేసినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి కొద్దిగా బయటపడగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తారు కాబట్టి సూర్యుడి దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించగలరు. లేకుంటే సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకుంటే కొద్దిగా సమస్యలు ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లీగల్ పరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 3వ ఇంట్లో రాహువు మరియు 9వ ఇంట్లో కేతువు ఉండేవాళ్ళు వ్యక్తిగత జాతకం ముందుగా కనుక కేతు వైపే రాహువు మిగిలింటే రాహు కేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. పరిపూర్ణమైనటువంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారుతీరు బాగా 3లో ఉండడం వల్ల 3 కమ్యూనికేషన్ హౌస్ కాబట్టి మారుతీరు బాగా మెరుగుపడడం, సభలలో బాగా ప్రసంగించగలగడం, అనర్గణంగా ప్రసంగించి 10 మంది మెప్పు పొందగలగడం, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవికమైన శక్తి బలం పెంపొందడం, ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నిల్వధనము, సేవింగ్స్ పెరగడం, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, ఇట్లాంటి పరిణామాలు కూడా జరుగుతాయి. తలవని తలముగా కొన్ని అదృష్టాలు చేతికి అంది మీ అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. అలాగే వ్యక్తిగత జాతకం ముందుగా కనుక మీకు రాహు వైపు కేతు మిగిలినట్లయితే కనుక ఈ యొక్క పరిణామాలన్నీ కూడా రివర్స్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. దాని నిమిత్తం మీరు విశేషంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ ఉమామహేశ్వరులను విశేషంగా ఆరాధించడము, వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవడము, అలాగే దగ్గరలో మీకు శివాలయం కానీ విష్ణువుకి సంబంధించిన ఆలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకుని కుదిరినప్పుడల్లా మీరు అర్చన అభిషేకాదులు చేయించుకోవడం వల్ల మీ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే శనగలు గురువారం పూట పసుపు వస్త్రంతో పాటు బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం కూడా మంచిది. ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా దోషాల నుండి విముక్తి పొంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. శుభం. ఓం నమో వెంకటేశాయ. మీన లగ్నం, మీనరాశి. ఈ యొక్క మీన లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు. అలాగే మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడుతుంది. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది. అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన వరుడైతే వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శుభకరమైన పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచిగా దైవికమైన శక్తి బలం పెంపొందించుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలను మీరు పొందగలరు. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం, అంటే గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. మరి జన్మజాతకంలో ముందుగా కనుక మీకు వ్యక్తిగత జాతకంలో రాహు ముందు అయిపోతే కనుక కేతు కూడా మిగిలి ఉంటాడు కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉండే అవకాశం, తలవని తలంపుగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. జన్మజాతకం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. తొందరగా భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే భార్యాభర్తలకు మధ్య కూడా అన్యోన్యత, ప్రేమ రాగాలు బాగా పెరిగి
ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు. అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భగవానుడు ప్రథమార్థంలో అంతగా యోగించకపోయినా ద్వితీయార్థంలో అద్భుతంగా యోగించే అవకాశం ఉంది. పరిపూర్ణమైన కొద్దిగా శుభ పరిణామాలు కొద్దిగా పాపే అయినప్పటికీ గురువుతో పాటు కొద్దిగా ఉంటుండడం వల్ల కొద్దిగా శుభ ఫలితాలు పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కొద్దిగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే చికాకులు టెన్షన్లు అధికంగా ఉండడం, పేదకలు రావడం, కొద్దిగా వ్యతిరేకంగా జరిగినట్టు కొద్దిగా ఊహలకి గురవడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భూముల స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్, భార్యాభర్తల మధ్య తగాదులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్త వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విద్యాభివృద్ధి అవుతుంది. విద్యల్లో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు. మానసిక దృఢత్వం శక్తి ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి. ప్రజాదరణ బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు వ్యయస్థలంలో ఉన్న ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, శత్రు రోగ రుణాది పీడలు కలగడము, అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో స్వల్పమైన చికాకులు ఇబ్బందులు తలెత్తడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. లోన్లు మంజూరు అవడం విషయాల్లో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. భాగ్యస్థానం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చేద్దాకా వచ్చే కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఉండడం వల్ల ముందుగా మీకు రాహు అయిపోయి కేతువు మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతువు అయిపోయి రాహు మిగిలితే కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చికాకులు ఇట్లా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే కనుక అన్ని మంగళకరమైన ఫలితాలు శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు. అలాగే మీన లగ్నానికి మీరు ప్రత్యేకంగా దోష నివారణ నిమిత్తము విశేషంగా నరసింహస్వామి ఆరాధన కానీ రామారాధన విశేషంగా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు దక్కుతాయి. మీరు రామరక్ష స్తోత్రము కానీ లేకుంటే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చదువుకోవడం మంచిది. లేకుంటే శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఈ మంత్రాన్ని రోజు కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించుకుని రాముడికి నమస్కారం చేసుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అన్ని పనులుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బొబ్బర్లు శుక్రవారం పూట పట్టు వస్త్రంతో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం మంచిది. ఒకవేళ శక్తి లేకుంటే కనుక అవి నానబెట్టి ఆవుకు తినిపించడం, అలా కూడా శక్తి లేకపోతే కనుక పశ్చాత్తాపభావంతో ఒక చేతిలో కొన్ని బొబ్బర్లు తీసుకుని బయట ఎవరికైనా ఏవైనా పక్షులు ఉంటే కనుక వాటికి ఆహారంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం మంచిది. బొబ్బర్లు లేకపోతే పంచదార వేసినా మంచిది అండి. అలా చేస్తే కనుక దోషాల నుంచి విముక్తి పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు.